ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. నాతో డిస్కస్ చేయాల్సిన మెయిన్ ఇష్యూస్ ఇంకేమైనా ఉన్నాయా? చాలా మంది స్టాఫ్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఆగిపోయాయి మేడం. మేడం గారు లేకపోవడం వల్ల చాలా వరకు పెండింగ్లో ఉండిపోయాయి. ఎంప్లాయీస్ గొడవ పెడుతున్నారు. ఆ ఫైల్స్ మీరు ఒకసారి చూస్తే మంచిది మేడం. వెంటనే చూస్తాను. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఒకటే, కంపెనీ పరిస్థితులు బాగోలేకపోవడంతో ఎంప్లాయీస్ బాగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. అందుకే ఏదో మొక్కుబడిగా వచ్చి మెకానికల్గా పనిచేసుకుపోతున్నారే కానీ కంపెనీ డెవలప్మెంట్ గురించి ఆలోచించడం మానేసినట్టున్నారు. ఇక మీదట ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని, ఇదివరకట్లాగే సక్రమంగా నడుస్తుందని, ఎవరికి ఏదైనా సమస్య వచ్చినా డైరెక్ట్గా వచ్చి నాతో చెప్పుకోవచ్చని ముందు స్టాఫ్కి స్పష్టం చేయండి. మీ మేడం లేరనే ఫీలింగే వద్దు. ఆ ప్లేస్లోకి నేను వచ్చాను కాబట్టి అన్ని విషయాలు నేనే పర్సనల్గా చూస్తాను. ఇంకెలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పండి. ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం నా వంతుగా ఏం చేయాలో నేను చేస్తాను. అందరూ సహకరిస్తే రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మళ్లీ నెంబర్ 1 పొజిషన్లోకి రావడానికి ఎంతో కాలం పట్టదు. ముందు కష్టపడి పని చేయమని అందరికీ చెప్పండి. అలాగే మేడం. మీరు వెళ్ళి నేను చెప్పిన పనులు వెంటనే అయ్యేలా చూడండి. ఓకే మేడం. మేడం, ఇవి మీరు అర్జెంటుగా చూడాల్సిన ఫైల్స్. ఓకే. నువ్వా నుకాలు? ఏమిటిలా వచ్చావు? ఏట్నేదమ్మా, తమను పాలు చూసి వెళ్దామని వచ్చా. ఆ కుర్చీలో తమను వాళ్ళకు చూస్తుంటే ఆ మహాలక్ష్మి భూమి మీద దిగొచ్చినట్టుగా ఉందమ్మా. ఈ మధ్యన గొడవల్లో పడి ఈ ఆఫీసు తల్లేని పిల్లలాగా అయిపోనాది. ఒక్క అలా లేదు, కాంతి లేదు. జీతాలు లేక పనోళ్ళందరూ పత్తులు పడుండాల్సి వచ్చింది. అలాగే ఉంటే వాళ్ళందరూ బతుకులు బజార్లో పడిపోయేవి. సొంత మడుసులు కూడా పట్టించుకొని ఈ రోజుల్లో చేతురాల కోసం మా అమ్మగారు బాధ్యతలన్నీ తమ్మీదేసుకున్నారు. మంచి మనసుతో అంత మంచి పని చేశారు కాబట్టి మళ్ళీ పనోళ్ళు బతుకుల్లోకి ఎలుగొచ్చింది. లచ్చిందేవి గారు వచ్చి మా బతుకులు నిలబెట్టారని రేపు అందరూ ఎంతో సంబరంగా చెప్పుకుంటారమ్మా. ఇందులో నేను చేసిందే ఉంది నుకాలు. తన తెలివితేటలతో, ధైర్యంతో, సాహసంతో ఈ కంపెనీని ఈ స్థాయిలో నిలబెట్టింది రోజీ. రోజీ గురించి ఎవరూ చెడుగా చెప్పుకోకూడదని నాకు చేతనైంది నేను చేస్తున్నాను, అంతే. రోజీకి చెడ్డ పేరు రాకుండా ఈ కంపెనీని నేను ఇలా నిలబెట్టగలిగితే చాలు. నిలబెడితే తమరే నిలబెట్టాలమ్మా. అది ఇంకెవుల వల్ల కాదు. బతుకున్న మడుసులనే మడిచిపోతున్న ఈ కలికాలంలో చిన్నప్పుడు చేతుం గుర్తెట్టుకొని తమరు పనులు కూడా మానుకొని ఇంత కట్టపడుతున్నారు అంతే. తమరు చేస్తున్న ఈ మంచి పనికి మా అమ్మగారు ఏడున్నా సంతోషిస్తారమ్మా. ఇంతసేపు పట్టిందేమిటి పరమేశ్వర రావడానికి? 5 గంటలకల్లా పార్టీకి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంత ఆలస్యం చేస్తే ఎలా? కొంపదీసి అప్పుడే మందు మొదలెట్టేశావా? నీ కంపెనీ లేకుండా నేను మందేలా తాగుతాను అన్నాళ్ళు. ఇప్పుడు మనం వెళుతున్న పార్టీకి నాకు తెలిసిన ఆవిడ వస్తానంది. ఏ విషయం తెలుసుకుందామని ఫోన్ చేద్దామని వెళ్ళాను. అంటే ఇంతసేపు నీ కోసం వెయిటింగ్ అయింది, ఇప్పుడు ఆవిడ కోసం వెయిటింగా? బీట్ కానిస్టేబుల్లో ఈ రోడ్డు మీద నిలబడ్డాం నా వల్ల కాదు.
ఎందుకు అలా కంగారు పడతావు అండాళ్ళు? ఇదిగో ఒక రౌండ్ వేసుకో, నీకున్న టెన్షన్ తగ్గుతుంది. వద్దు పరమేశ్వరా, మాంసం తింటాం కదా అని ఎముకల మెళ్ళ వేసుకున్నట్టు మనం తాగుతాం కదా అని పార్టీకి మందేసుకెళ్తే ఎలా పరమేశ్వరా? 10 మందిలోనూ పరువు పోదు. వచ్చాక తీరిగ్గా కూర్చొని తాగుదాం గాని ఇక బయలుదేరదామా, ఇంకా వెయిట్ చేయాలా? అవసరం లేదు, ఆవిడ రానని చెప్పేసింది. మనం వెళదాం పదా. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, వాళ్ళు పార్టీ పిలిచారు కదా అని ఉత్త చేతులు తేలితే ఏం బాగుంటుంది? ఏమైనా గిఫ్ట్ కొందామా? గిఫ్ట్లో ఒకరిస్తే తీసుకోవడమే గాని ఇవ్వడం నాకు అలవాట్లేదు పరమేశ్వరా. ఇంతవరకు నా చేత్తో ఎవ్వరికీ ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. అయినా మనం వెళ్ళడమే పెద్ద గిఫ్ట్, అంతకన్నా ఏం కావాలి పరమేశ్వరా? నిజమే అండాళ్ళు, నాకు ఆలోచనే రాలేదు. ఇప్పటికీ లేట్ అయింది, రా మనం వెళదాం. నమస్కారం పరమేశ్వరా. ఏటి ఇద్దరు జోడు కుర్రాల్లాగా బయలుదేరినారు? మళ్ళీ ఎవరు కొంపలు ఆర్పడానికి ఏంటి? ఏయ్, ఎవరు నువ్వు? మందు ఎక్కువైపోనాదేటి? నన్ను కూడా గుర్తొట్టట్లేదు. నా పేరు నోకాలు, రోజీ గారు పని మడిసిని. రోజయ్యా? ఆవిడెవరు? వాళ్ళమ్మో రోజు కూడా ఎవలా? అది నోరా మురుక్కాలువా? ఇంతకాలం తోకలు లేని కుక్క పిల్లలాగా మా అమ్మగారు వెనకాల చేరి కుయ్యి కుయ్యని చెక్క భజన చేస్తూ తిరిగారు కదా. మొగుళ్ళు కూడా గాలి కొక్కేసి అది ఆడుతో లేచిపోయింది. ఆడ సంవత్సరం పచ్చగా ఉంది, ఆడ కాపురం చల్లగా ఉందని అడ్డమైన కబుర్లు మోసుకొచ్చి మా అమ్మగారి చేత తప్పుడు పనులు చేయించింది మీరు కాదా? ఇప్పుడు రోజుగారు ఎవరు అని అడుగుతారా? పచ్చవాతం వచ్చి మీ నోళ్ళు అడిపోను, మీ కాళ్ళు చేతులు అడిపోను, మీ బతుకుల్లో బుగ్గిపడా. ఏయ్, రోడ్డు మీద ఏంటి గొడవ? పోతావా పోలీసులు పిలవమంటావా? పిలుస్తావు. ఎందుకు పిలవో? మా అమ్మగారు చేతురాలు కదా అని నీ ఇంటికి వస్తే లోనికి రానిచ్చినట్టు రానిచ్చి పోలీసులు కట్టించాలని చూస్తావా? ఇదేనా నీ సేహం? ఇదేనా నువ్వు చేసే ఉపకారం? చేతనైతే సహాయం చేయాలా, లేకపోతే సప్పుడు చేయకుండా ఒలకోవాలా? మా అమ్మగారినే అట్టించాలని చూస్తావా? మడిసన్న వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు. ఈ పాపం ఊరికే పోదు, పురుగులు పడిపోతావు. చేసేవాళ్ళు చూసేవాళ్ళు లేక మంచం మీద దిక్కులే సస్తావు. రోజు నువ్వు తాగే మందే ఇసమై నీ ప్యానాలు తీస్తుంది. పని మనుషులతో మనకేమిటి పరమేశ్వరా? పార్టీకి టైం అవుతోంది, రా వెళ్దాం. ఏటే కూర్చో, పని మడిసినా? అవును, నాను పని మడిసిని. మరి నువ్వేటి? మా అమ్మగారు నీ ఇంటికి వస్తే ముఖం మీద తలుపేసేసి నువ్వు పెద్ద మడిసివా? తలుపులు వేసేసిన చేతులు ఇరిగిపోను. పరమేశ్వరా అని పాపిటి పనులు చేస్తున్నావు నువ్వు. నీకు దిక్కుమాలు సావురాను, నీ పిండం పెళ్ళిళ్ళు ఎత్తుకెళ్ళా. ఎన్నాళ్ళు మా అమ్మగారు పేరు చెప్పుకొని బతికారు కదా, ఆ విశ్వాసం కూడా నేదా? మీకంటే ఆ కుక్కలే నయం కందే. ఇంత కూడు పడితే కాళ్ళు కాడు పడుతాయి. ఇంకా ఆపుతావా పరమేశ్వరా? ఏదో మంచిదనుకుని స్నేహం చేశాం గాని ఇలా మనుషుల్ని కూడా చంపుతుందని మాకేం తెలుసు? అవునవును, సంటి పిల్లలు కదా నోట్లో ఏలేసుకొని కూకుడున్నారు. ఆ మాట అంతానికి సిగ్గులేదు. ఇంతంత వయసులో వచ్చేసినాయి, ముసలి గాడిదల్లాగా ఇంకా ఊరి మీద పడి తిరుగుతున్నారు. పోయే కాలం దగ్గరకు వచ్చేసింది. అందుకే మంచేదో చెడేదో మీకు తెలవా? పొగిడి మా అమ్మగారి చేత అర్థమైన పనులు చేస్తారా? ఇదిగో మరో పాలు మా అమ్మగారు తప్పన్నారంతే మూతి పళ్ళు నాలు కొట్టేసి మూట కట్టి చేతులు ఎట్టేస్తాను, జాగ్రత్త. నీ తిట్లు వినలేకుండా ఉన్నాం, నీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలే పరమేశ్వరా. మిమ్మల్ని అంత తేలిగ్గా ఒగ్గేస్తానేటి? పినాయిల్లో ముంచి బట్టలు సబ్బెట్టి బాగా ఉతికి జాడించి ఆరతే గాని మీరు బాగుపడరే. మళ్ళీ ఎవరి పక్కన చేరి వాళ్ళ కొంపలు ఆర్పకండి. ఇప్పటికైనా మనుషుల్లా బతకడం నేర్చుకోండి. లేదంటే మీ శవాలు మామూలుగా కాదు, ముడిచిపట్టోళ్ళు ఎత్తుకెళ్లాల్సిందే. ఈ తిట్లకి చచ్చేలా ఉన్నాం పరమేశ్వరా. ఇలాగ సిగ్గు నజ్జా ఒగ్గేసి పాడు పనులు చేస్తూ దేశమే తిరగడం కాదే. శేఖం అంటే ఏటో లచ్చిందేవు గారిని చూసి నేర్చుకోండి. కష్టంలో ఉన్నానని వస్తే మా అమ్మగారిని దగ్గరికి రానిలేదు మీరు. కానీ లచ్చిందేవు గారు మా అమ్మగారు నేగపోనా చేతురాల పేరు ఉండిపోవాలని మా అమ్మగారు వ్యాపారాలని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. మా అమ్మగారు ఆత్మకి శాంతి ఉండేలా చేస్తున్నారు. ఏటలాగా చూస్తున్నారు? శేఖం అంటే అదేని ఇప్పటికైనా బుర్రలోకి ఎక్కించుకోండి. మేం పార్టీకి వెళ్ళాలి,
ఇప్పటికే లేట్ అయింది, మమ్మల్ని వదిలే పరమేశ్వరా. ఒగ్గేక నిన్నట్టుకొని కూకుడడానికి నువ్వేమన్నా నా మేనత్త కూతురువా పరమేశ్వరా? పార్టీ అంతే తేరగా తిండి రావడేగా. ఎలాండి బాగా తిని ఒళ్ళు కొవ్వెక్కి గుండుపోటు వచ్చి సత్తారు. ఒప్పుడు గాని దరిద్రం వదిలిపోద్ది. ఎలాండమ్మా ఎల్లండి. అమ్మయ్యా, బతికి బయటపడ్డాం. ఏం లాభం? పార్టీ సగం అయిపోయి ఉంటుంది. వెళ్ళినా పెట్రోల్ దండగ తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. బాగా చెప్పావు పరమేశ్వరా. మరైతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. అదేంటి ఆండాళ్ళు, నువ్వు ఇంత తొందరగా ఇంటికి వెళ్తే మీ ఆయన దడుచుకుంటాడు. తిడితే తిట్టిందిగా నోకాలు మనం మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. ఏ విషయం పరమేశ్వరా? అదే ఆండాళ్ళు, లక్ష్మీదేవి విషయం. మన పార్టీ మార్చేసి లక్ష్మీదేవి గారి దగ్గరికి చేరిపోదాం అనుకున్నాం కదా. అవును, బానే గుర్తు చేసావు పరమేశ్వరా. ఇక నుంచి మన సేవలు స్నేహాలు అన్నీ లక్ష్మీదేవి గారితోనే. తొందరలోనే మంచి ముహూర్తం పెట్టించుకుని లక్ష్మీదేవి గారిని కలుద్దాం. పద. నమస్తే సార్. నమస్తే. రండి. రేయ్ కుర్చీలు పట్టరా. సిమెంట్ వచ్చిందా? వచ్చింది సార్. అయితే ప్లాస్టింగ్ వర్క్ మొదలు పెట్టండి. అలాగే సార్. కూల్ డ్రింక్స్ తెప్పించు. వెళ్ళు త్వరగా. మొదటిసారి రావటం కదా, ఒకసారి చూస్తావా? అంత టైం లేదు కానీ నా ఫ్లాట్స్ నాకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తావో చెప్పు. నెక్స్ట్ మంత్ కల్లా మొత్తం రెడీ అవుతుంది. నీ మాట నమ్మొచ్చా? ఇదిగో అదిగో అంటూనే 6 నెలలు చేస్తారు మీ బిల్డర్లు. అదేం లేదులే, ఇది మాకు ప్రెస్టేజ్ వెంచర్. అందుకని వేరే వర్క్ ఏది టేకప్ చేయలేదు. దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అందుకే అంత నమ్మకంగా చెప్తున్నాను. వర్క్ అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుందిగా. నీకు ఆ డౌటే అక్కర్లేదు, నేనే దగ్గరుండి మరీ చేయిస్తున్నాను. అందుకే కదా నీకప్ప చెప్పింది. ఇది కంపెనీ కోసం తీసుకున్నాను. రూమ్స్ అన్ని డీసెంట్ గా మోడర్న్ ఫిట్టింగ్స్ తో స్టార్ హోటల్ రూమ్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఉండాలి. అలాగే ఉంటాయి బాబు, లేకపోతే నువ్వు నా బ్రెయిన్ తినేవు. అలా తింటేనే గాని నువ్వు చెప్పినట్టు చెయ్యవు కదా. సరే గాని ఇంటీరియర్ డెకరేషన్ సంగతి ఏం చేద్దాం? మనకు రెగ్యులర్ గా పనిచేసే కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే అప్పచెప్తాను. అప్పచెప్తావు సరే, కానీ మనకేం కావాలో వాళ్ళకి ముందే చెప్పాలిగా. లేకపోతే మనం ఒకటి అనుకుని వాళ్ళొకటి చేసి చివరికి అయ్యవారిని చేయబోతే కోతి అయినట్టు అవుతుంది. ప్రపంచంలో ఎవరిని నమ్మవు బాబు నువ్వు. అదే నీతో గొడవ. నేను రేపు వాళ్ళని తీసుకుని మీ ఆఫీస్కి వస్తాను. నీకు ఏం కావాలో ఎలా కావాలో వాళ్ళ క్లియర్గా చెప్పు, దగ్గరుండి నేను చేయిస్తాను. సరేనా? ఇప్పుడు ఇలాగే అంటావు, మళ్ళీ నేను ఫోన్ చేసేదాకా పత్తా ఉండవు. అదే నీతో ప్రాబ్లం. నేను తీసుకొస్తే నువ్వు దొరకవు, అదే నీతో ప్రాబ్లం. వాళ్ళమ్మో శ్వాస వచ్చి పడిపోయినట్టుగా ఉంది. కుసి నీళ్ళట్రా. ఇక్కడికి తీసుకొచ్చినందుకు బాగా హీట్ ఎక్కిపోయినట్టున్నావు. కూల్ డ్రింక్ తాగు, చల్లబడతావు. రేయ్, ఏంట్రా గొడవ? ఎవరో ఒక ఆవిడ సోసొచ్చి పడిపోయిందంట సార్. కాసేపు ఉంటే లేస్తుంది కానీ ముందు పని కానియమని చెప్పు. మరీ ఇంత క్రూరంగా విలన్లా తయారయ్యావేమిట్రా? ఎవరో పడిపోయారంటున్నారు. ఏమందో ఏమిటో చూద్దాం పద. అదేం లేదు గాని నువ్వు కూర్చో. అదంతా ఓ హై డ్రామా. డ్రామానా? అవును, ఇక్కడ ఇవన్నీ కామనే. ఏదోలా పనెగ్గొట్టడం కోసం అప్పుడప్పుడు ఇలాంటి జిమిక్కులు మ్యాజిక్లు చేస్తుంటారు. అది వాళ్ళకి అలవాటే. కాసేపాగి మళ్ళీ లేచి పనిచేస్తుంది కానీ ఆ ముసల్దాని గురించి ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు. హ్యాపీగా కూల్ డ్రింక్ తాగు. ఏమ్మా కళ్ళు తిరిగినాయా? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. కూసిన మంచి నీళ్ళు తాగు.
నేను వస్తాను రా. సరే. ఏమిటి సేల్స్ మరీ ఇంతలా పడిపోయాయి? మార్కెటింగ్ మేనేజర్గా అంత అనుభవం ఉండి మీరేం చేస్తున్నారు? ఈ మధ్య కొంత డిస్టర్బ్ అవటం, మార్కెట్లో మన ప్రోడక్ట్ రెగ్యులర్గా దొరక్కపోవడంతో డిమాండ్ కొంత తగ్గింది మేడం. తగ్గడం కాదు, పూర్తిగా పడిపోయాయని ఈ రిపోర్ట్ చెప్తున్నాయి. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? చెప్పండి మేడం. ఎన్నాళ్ళుగా మీరు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ కంపెనీ మీద, కంపెనీ ప్రోడక్ట్ మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఏం చేయాలో చెప్పండి అని మీరు నన్ను అడిగితే ఏమనుకోవాలి? మీ నిర్లక్ష్యం అనుకోవాలా? మీ అసమర్థత అనుకోవాలా? మీరిలా కాముగా ఉంటే పనులు కావు. మీకిష్టం లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి. అంతేకాని కంపెనీకి నష్టం వచ్చే పనులు మాత్రం చెయ్యొద్దు. దీని మీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి, అది మర్చిపోకండి. ఎనీహౌ, ఆ విషయం ఇక్కడితో వదిలేయండి. ప్రోడక్ట్ ప్యాకింగ్ మార్చండి. మరింతగా డెవలప్ చేసి బెటర్ ప్రోడక్ట్ అందిస్తున్నామని పబ్లిసిటీ ఇచ్చి మార్కెట్లో ఆల్మోస్ట్ కొత్త ప్రోడక్ట్ లాగా ఇంట్రొడ్యూస్ చేయండి. సేల్స్ పెరిగే వరకు ఏమన్నా స్కీమ్స్ ప్లాన్ చేసి అనౌన్స్ చేయండి. 2 నెలల్లో సేల్స్ మళ్ళీ ఊపందుకోవాలి. ప్రోడక్ట్కు మళ్ళీ మార్కెట్లో క్రేజ్ రావాలి. ఆ రకంగా ప్లాన్ చేయండి.